చాలామంది నాకు దరిద్రం పట్టింది దరిద్రం పట్టింది అని చెప్పి ఇబ్బంది పడుతూ వారు తనలోని బాధను కూడా బయటికి చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉంటారు. ఆ బాధని ఎవరికీ చెప్పుకోలేరు. ఎవరికన్నా చెప్పుకుందాము అంటే వారు కూడా ఈ యొక్క బాధను విని నవ్వుతారేమో అనేటువంటి సందేహం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క బాధని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అష్టదరిద్రాలు, రకరకాల దరిద్రాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా అనారోగ్యం ఏదైతే వస్తుందో అది ఒక దరిద్రం. తరువాత ధనపరంగా, అన్నిటికంటే దరిద్రాలలో ఈ యొక్క ధనపరంగా ఉండేటువంటి దరిద్రం అనేది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ యొక్క ధనపరంగా ఇబ్బంది ఎలా ఉంటుంది అంటే, వ్యాపారాలు చేసేవారికి వ్యాపారంలో కలిసిరాక ఎంతో కష్టపడి అప్పు తెచ్చి పెట్టినటువంటి సొమ్ముతో సహా చేసేటువంటి వ్యాపారం సడన్గా దివాళా తీయటం లాంటివి. వ్యవసాయం కష్టపడి ఉన్నటువంటి ఆభరణాలు, బంగారం కుదువ పెట్టి తెచ్చినటువంటి వ్యాపారంలో ఏ విధంగా దెబ్బతిన్నారో వ్యవసాయంలో కూడా అదే విధంగా వ్యవసాయంలో ఇబ్బంది కలుగుతుంది. సడన్గా వరదలు రావచ్చు, అట్లాంటి ఇబ్బందులతో పంటలన్నీ పోవచ్చు. అలాంటి దరిద్రాలు అన్నీ పడుతూ ఉంటాయి. తరువాత ఉద్యోగంలోకి వచ్చేటప్పటికి ఉద్యోగంలో అభివృద్ధి అనేది ఎటువంటి పరిస్థితుల్లో ఉండదు. తనతో పాటు ఉన్నటువంటి ఉద్యోగి చాలా గొప్ప పొజిషన్కి వెళ్ళిపోతూ ఉంటాడు, ఇతనికి మాత్రం అలాంటి యోగం అనేది ఉండదు. కాబట్టి ఈ యొక్క దరిద్రం అనేది మనిషిని వెంబడిస్తూ ఉంటుంది. ఈ యొక్క అష్టదరిద్రం పట్టి ఇబ్బందులు పడుతున్నారో వారు ఈ యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఈ మహిమాన్విత స్తోత్రం ఏమిటో చెప్తున్నాను, చక్కగా మీరు గుర్తుంచుకోండి, చక్కగా రాసి పెట్టుకోండి. దానికి సంబంధించినటువంటి స్తోత్రం చక్కగా పారాయణ చేయండి. దారిద్ర్య దహన శివస్తోత్రం అని ఒక స్తోత్రం, మహిమాన్వితమైనటువంటి స్తోత్రం ఉంటుంది. శివుడికి సంబంధించినటువంటి ఆ యొక్క పరమశివుడికి సంబంధించినటువంటి స్తోత్రం. ఆ యొక్క పరమశివుడు అనుజ్ఞతో మీ యొక్క దారిద్ర్యం అనేది ఇవాల్టితో ఈ యొక్క స్తోత్రం పఠనంతో, మీరు ఈ యొక్క స్తోత్ర పారాయణతో మీ యొక్క దారిద్ర్యం మొత్తం భస్మం అవుతుంది. ఇన్ని రోజులుగా, ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని జన్మలుగా మీరు పడుతున్నటువంటి కర్మలు ఈ యొక్క స్తోత్ర పఠనంతో ఖచ్చితంగా నిర్మోహమాటంగా ఖచ్చితంగా భస్మం అవుతాయని చెప్పి నేను చెప్తున్నాను. ఈ దారిద్ర్య దహన శివస్తోత్రం అనేది ఏ విధంగా పారాయణ చేయాలి అంటే, మీరు ఏదేని సోమవారంతో ప్రారంభించి ప్రదోష వేళలో సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఈ మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో చక్కగా ప్రదక్షిణాలు చేసి 3 ప్రదక్షిణములను చేసి చక్కగా పరమేశ్వరుడుకు నమస్కరించుకొని విభూది ధారణ చేసి ఆ యొక్క గుడిలో చక్కగా కూర్చొని మీరు ఈ యొక్క దారిద్ర్య దహన శివస్తోత్రం ఏదైతే ఉంటుందో ఆ స్తోత్రాన్ని 11 మార్లు పారాయణ కనుక చేసినట్లయితే, అదేవిధంగా ఆ యొక్క పరమేశ్వరునికి సంబంధించినటువంటి అర్ధాంగి అయిన మన తల్లి అయిన పరమేశ్వరిని కూడా ధ్యానించి, అమ్మా తల్లి, నాకు ఎన్ని జన్మలలో చేసినటువంటి ఏ దరిద్రం వలనో నేను ఇన్ని బాధలు అనుభవించుచున్నాను, ఈ యొక్క దరిద్రం ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో ఉన్నాను. కాబట్టి ఈ దరిద్రాల నుంచి నన్ను బయటపడివేసే మార్గం కల స్తోత్రం ఎన్నాళ్లకు దొరికింది. ఈ స్తోత్ర పారాయణ చేస్తున్నాను. కాబట్టి ఈ స్తోత్ర పారాయణ వలన నా జన్మల దారిద్ర్యాన్ని, నాకున్నటువంటి అష్టదరిద్రాలని పోగొట్టమని చెప్పి ఆ పరమేశ్వరిని ప్రార్థించి మీరు 11 మార్లు కనుక ఈ యొక్క దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే మీ యొక్క దరిద్రాలన్నీ పటాపంచలవుతాయి.